సమ్మర్ వచ్చిందంటే బాడీని చలువ చేసే డ్రింక్స్ కావాలి. డైలీ కూల్ అండ్ డ్రింక్స్ చేసుకోవాలంటే టైం ఉండకపోవచ్చు. దీనికి ఈజీ సొల్యూషన్ ఒకటుంటుంది. హలో! నమస్తే అండి. ఇప్పుడు 3 రకాల సమ్మర్ కూల్ అండ్ డ్రింక్స్ గురించి షేర్ చేస్తున్నాను. మొదటి డ్రింక్ కావాల్సినది ఒక కీర దోసకాయ, 3, 4 నిమ్మకాయలు, చిన్న అల్లం ముక్క, హ్యాండ్‌ఫుల్ పుదీనాకులు. కీర దోసకాయ, అల్లం కట్ చేసి పుదీనా ఆకులతో కలిపి మిక్సర్ జార్‌లో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసి స్ట్రెయినర్‌తో వడకట్టుకొని అందులో 3, 4 నిమ్మకాయల రసం పిండుకోవాలి. ఇక్కడ ఇవి పెద్దవి కాబట్టి నాకు 3 సరిపోతాయి. లేదా ఇంకో 2 కూడా ఎక్కువ తీసుకోవచ్చు. పుదీనా హీట్ తగ్గిస్తుంది, ఫ్రెష్‌నెస్ ఇస్తుంది, డైజెషన్‌కి చాలా మంచిది. ఇది న్యాచురల్ డీటాక్స్. అలాగే కీర దోసకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లో క్యాలరీస్ ఉండి బాడీని న్యాచురల్గా కూల్ చేస్తుంది. ఇలా అన్నీ కలిపిన జ్యూసెస్ ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ ట్రేలో పోసి క్యూబ్స్ చేసుకుని 10-15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మార్నింగ్ పరగడుపున తాగడానికి కానీ, ఆఫ్టర్నూన్ జ్యూస్ లాగా చేసుకోవడానికి కానీ ఈ ఈ క్యూబ్స్ని వాడుకోవచ్చు. ఈజీగా ఒక గ్లాస్లో 2, 3 క్యూబ్స్ వేసుకొని వాటర్ యాడ్ చేసి తేనె కలుపుకుంటే సమ్మర్ కూల్ అండ్ జ్యూస్ రెడీ. ఇందులో 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన సబ్జా గింజల్ని కొద్దిగా వేసుకోండి. సబ్జా గింజల్ని ఎప్పుడు నీళ్ళలో నానబెట్టుకొనే వాడుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ, సర్జరీస్ అయిన వాళ్ళు మీ డాక్టర్ సలహా మేరకు ఈ సబ్జా గింజలను వాడుకోండి. సమ్మర్లో ఈ సబ్జా గింజలు మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఇవి ఇలా జ్యూస్ రూపంలో ఇలా కలుపుకొని వాడుకోవచ్చు. సబ్జా గింజలు ఆప్షనల్ మాత్రమే. ఇలా క్యూబ్స్ లాగా చేసుకొని స్టోర్ చేస్తే మనం రెగ్యులర్గా తాగాలనుకున్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు రెండవది రోజ్ ఫ్లేవర్డ్ లస్సీ. బయట షాప్స్లో, సూపర్ మార్కెట్లో దొరికేదానిలా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి 2, 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ లస్సీ కోసము 2, 3 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు సరిపోతుంది. పెరుగు గడ్డలుగా లేకుండా బీట్ చేసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న పెరుగులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని మరి కాసేపు అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగుని ఒక గ్లాస్లో రోజ్ సిరప్ని కానీ, రూ అఫ్జా సిరప్ని కానీ 1/2 టేబుల్ స్పూన్ వేసి ఈ బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటే రోజ్ ఫ్లేవర్డ్ లస్సీ రెడీ. ఎప్పుడైనా కడుపులో మంటగా ఉన్నప్పుడు ఇలా లస్సీ చేసుకొని తాగితే చల్లగా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ లస్సీ అందరు తాగలేరు, షుగర్ పేషెంట్స్ తాగలేరు కాబట్టి అప్పుడు ఈ 3వ రకమైన మసాలా మజ్జిగ చేసుకోండి. దీనికి చిన్న అల్లం ముక్క, ఒక సగం పచ్చిమిర్చి, ఇక్కడ పచ్చిమిర్చి కారం లేదు కాబట్టి ఫుల్ పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర పొడి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి 1 కప్పు పెరుగును కూడా వేసి మరి కాస్త బ్లెండ్ చేసి మజ్జిగ చేయాలనుకున్న ఒక పెద్ద గిన్నెలో పోసి 3, 4 గ్లాసుల వాటర్ కూడా పోసి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఈ మసాలా మజ్జిగ రెడీ. కావాలంటే ఈ మజ్జిగను వడగట్టుకొని కూడా తాగొచ్చు, లేదంటే మీకు ఇలాగే ఇష్టమైతే ఇలాగే తాగొచ్చు. సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండడానికి, నోరు తడి ఆరకుండా దాహాన్ని తీర్చే మంచి మసాలా మజ్జిగ ఇది. సమ్మర్లో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకొని 3 సమ్మర్ కూలింగ్ డ్రింక్స్ ఇవి. ఇందులో మీకు ఏది చాలా ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.